వానొచ్చే వరదొచ్చే ఒక పాట. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే అనేది ఒక పాట. గాలి వానలు అని ఇంకొక పాట. ఇలాగ వాన గురించి రకరకాల పాటలు ఉన్నాయి. వానల్లో పాటలు ఎలాగ ఉన్నాయో వానల్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఒకసారి వాటి గురించి మనం చూసుకుంటే మనకి స్పష్టంగా కనిపించేది ఏంటంటే ఈ ఒక మొట్టమొదటి గాంధారి వాన అంటారు. గాంధారి వాన అంటే కంటికి ఎదురుగా ఉన్నది కనిపించినంత జోరుగా వర్షం పడితే దాన్ని గాంధారి వాన అంటే గుడ్డిది గాంధారి కాబట్టి. మాపుసారి వాన, సాయంత్రం కురిసే వాన్ని మాపుసారి వాన అంటారు. అలాగే మీసర వాన, మొగసెర కార్తెల్లో కురిసే వానని మాపుసారి వాన అంటారు. మరి దుబ్బురు వాన, దుబ్బురు వాన అంటే మనకి తుంపరలు పడుతున్నాయంటే దాన్ని దుబ్బురు వాన అంటారు. సానిపి వాన అంటే అలుకు కల్లాపి జల్లినంత వరకు అన్నంత విధంగా అంటే చూడండి, మనకి పల్లెటూరులో మన అమ్మలు వాళ్ళంతా కూడా ఈ పొద్దున్న లేచి కల్లాపి జల్లుతూ ఉంటారు. అలాగ కురిసే వర్షాన్ని సానిపి వాన అంటారు. దాని తర్వాత వచ్చేది సూరు నీళ్ళ వాన అంటే ఇంటి నుండి చూరు నుండి కారుతూ ఉంటుంది చూసారా, బొట్టు కొద్దిగా అలాగా, దాన్ని సూరు నీళ్ళ వాన అంటారు. బట్ట తడుపు వాన, ఎలా తెలిసిందే కదా, ఒంటి మీద బట్టలు తడిసినంత వరకు కురిసేవాన్ని బట్ట తడుపు వాన అంటారు. అలాగే తెప్ప వాన, ఒక చిన్న మేఘం నుంచి పడే వాన్ని తెప్ప వాన అంటారు. తెప్ప అంటే మనకి నీళ్ళు ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళడానికి చిన్న చిన్న ఐటాకులతో కానీ చెక్కలతో కానీ చేసిన దాన్ని తెప్ప అంటారు. అలాగే దాని తర్వాత సాలు వాన, ఒక నాగలి సాలుకు సరిపడే వాన, దీన్ని సాలు వాన అంటారు. ఇరువాలు వాన అంటే 2 సాలుకు అంటే విత్తనాలకు సరిపడే వాన్ని సారు వాన అంటారు. అదే మణికట్టు వాన అంటే బురద పొలం దున్నేంత సరిపోయే వర్షాన్ని దాన్ని మడికట్టు వాన అంటారు. మొంతపోత వాన, మరి మొంతతోటి పోసినంత వాన అంటే మనకు చెంపుతో పోసినంత వాన ఉంటుంది సార్, దాన్ని మొంతపోత వాన అంటారు. తర్వాత కొండపోతు వాన, ఒక కొండలో నీళ్లు పైనుంచి మనం కిందకి వేసామనుకోండి, దాన్ని ఎలాగ స్పీడ్గా పడుతుందో దాన్ని కుమ్మరించేంత వాన అన్నమాట. ముసురు వాన, ఈ ముసురు వాన అంటే విడకుండా అలాగా కురిసేవాన, ఇంట్లో ఆడవాళ్ళు చదువుతూ ఉంటారు సరే అలాగా, లేకుంటే పిల్లల మీద పేరెంట్స్ చదువుతూ ఉంటారు, దాన్ని ముసురు వాన అంటారు. దరోదరి వాన అంటే ఎడ తగ్గకుండా కురిసేవాన్ని దరోదరి వాన అంటారు. మరి ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నాయి.